నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి పాడి కౌశిక్ రెడ్డి ఈయన పేరు చెప్పగానే అందరికీ కూడా ఇట్టే గుర్తుపడతారు ఎందుకంటే ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి టికెట్ తెచ్చుకుని అప్పట్లో ఉప ఎన్నికల్లో పోటీ చేశారు తర్వాత మళ్ళీ ఆయన కారు పార్టీలోకి జంప్ అయ్యారు కారు పార్టీలోకి జంప్ అయిన అనంతరం ఆయన ఒక సెంటిమెంట్ని రగిల్చి ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ నుంచి ఒక ఎమ్మెల్యేగా అయితే గత అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గెలిచారు కానీ ఏమాత్రం ఆయన గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది తెలంగాణలో పాడి కౌశిక్ రెడ్డికి కంటి మీద కునుకు లేదు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యం దానికి వచ్చిన రిజల్ట్ నేపథ్యం చూసి పాడి కౌశిక్ రెడ్డిలో ఏం గుబులు పుట్టిందో ఏమో కానీ ఆయన తన సొంత గూటికి వెళ్ళే ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం దానికి గల కారణాలు కూడా లేకపోలేదు ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఉన్న నామినేషన్కి సంబంధించి సోమవారం లాస్ట్ రోజు కావడంతో ఆయన దాసోజు శ్రవణ్ కుమార్ గారి తరపున ఎల్ఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఆయనతో పాటు వెళ్ళటం జరిగింది కానీ ఆయన పక్కనే ఉన్న శంకర్ నాయక్కి అభినందనలు చెప్పడానికి శాసనసభ పక్షం కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయానికి వెళ్ళటం జరిగింది వెళ్ళి శంకర్ నాయక్కి అభినందనలు తెలిపారు ఇవన్నీ చూస్తుంటే 100% పాడి కౌశిక్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలోకి రావడం కన్ఫర్మ్ అయిపోయిందని మరి ఊహాగానాలు అయితే ఊపందుకున్నాయి మరి పాడి కౌశిక్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీకి అనుయాయుడిగా ఉన్నారు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తన చేతుల్లోకి తీసుకున్నారో అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన అడుగులు వేశారు కానీ గెలిచే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఆయన అంచనా తప్పు వేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు ఎమ్మెల్యేగా అయితే గెలిచారు కానీ ప్రభుత్వాన్ని అయితే బీఆర్ఎస్ కోల్పోయింది గత ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని అయితే కోల్పోయింది తద్వారా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షున కాంగ్రెస్ విజయ డంకా మోగించింది పాడి కౌశిక్ రెడ్డికి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న నేతలకి కొంతమందికి అయితే పొసగడం లేదన్నమాట వాస్తవం మనందరికీ తెలుసు అనేక రాజకీయ పరిణామాలు ఏ రకంగా జరిగినాయి ఎవరెవరు కొట్టుకున్నారు ఎవరెవరు ఏ రకంగా చలోక్తులు విసురుకున్నారు కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డిని ఎంత కొంతమంది కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ నేతల కార్యకర్తలకి మధ్య అడావిడి ఏ రకంగా జరిగింది వాళ్ళ మధ్య ఎన్నెన్ని చిన్న తారతమ్యం లాంటి గొడవలు జరిగినాయి అనేది మనకు తెలుసు కానీ పాడి కౌశిక్ రెడ్డి తన సొంత గూటికి రావటానికైతే రెడీ అయిపోయాడు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోపు పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ని వీడి జంప్ అయిపోతారని మరి సోషల్ మీడియా వేదిక కాకుండా రాజకీయ విశ్లేషకులు కూడా కొంతమంది డైరెక్ట్గా చెప్తున్నారు తప్పే ఉంది గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి ఆయన తన సొంత గూటికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మరి విశ్వసనీయ వర్గాల సమాచారం ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఈయన కూడా శంకర్ నాయక్ ఇప్పుడు దాసోజు శ్రవణ్ కుమార్తో వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ వెళ్ళినప్పుడు అక్కడే ఉండాలి కదా మరి శంకర్ నాయక్ లాంటి కాంగ్రెస్ నేతకి ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే మంతనాలు ఎవరి ద్వారా పంపుతున్నారు శంకర్ నాయక్ ద్వారా మీరు మంతనాలు జరిపి మరి మీరు కాంగ్రెస్లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారో మరి ఆయన ద్వారా చెప్పాలనుకున్నారా లేదంటే మీ పాత పరిచయాలు ఇంకేమన్నా ఉండి వాళ్ళ ద్వారా మీరు వెళ్ళాలనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీలోకని అనేక మంది ఆయన మీద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అయితే పాడి కౌశిక్ రెడ్డి ఇలా చేయడం ద్వారా బీఆర్ఎస్లో కూడా మరి బీఆర్ఎస్ అధిష్టాన వర్గం అయితే చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది అయితే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అధినాయకత్వం ఏదైతే ఉందో ఆ అధినాయకత్వాన్ని ఏమీ పాడి కౌశిక్ రెడ్డి పట్టించుకోవట్లేదు తన వ్యక్తిగత ఎదుగుదల తను చూసుకున్నాడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని చెప్పి మరి అనేక మంది ప్రజల్లో కానీ నేతల్లో కానీ మరి గట్టిగా సమాధానాలు గట్టిగా వస్తున్న వేళ మరి ఇలా కౌశిక్ రెడ్డి తన సొంత గూటికి వెళ్ళిపోయి మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుని మరి ఈసారైనా ప్రభుత్వంలో ఉండడానికైనా ట్రై చేస్తున్నట్టుకైతే తెలుస్తుంది మీరైతే ఏం చెప్తున్నారు మీరైతే ఏమనుకుంటున్నారు పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్లో ఉంటారనుకుంటున్నారా కాంగ్రెస్లోకి వస్తారనుకుంటున్నారా కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి ఇది వాటి స్పెషల్ నమస్తే